ఏదో నియంతలాగా మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంతలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పోలీసులను పురికొల్పి అధికారులని ప్రలోభపెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులకి అసలు ఏమీ తెలియదు, అంటే వాళ్ళ కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి, మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా, ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకున్న నామినేషన్ చించేస్తే గమ్ముగా పోవాలా, పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేసాం. హైకోర్టు కొన్న దగ్గర ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ బ్యాలెట్లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు, సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని. అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్టా శ్రీనివాసులు రెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు, ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు, మీరు నేరుగా నామినేట్ చేసుకుని ఉంటే పోయిండేది. ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో, మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడలేదు, ఇటు పోలీసులతో మాట్లాడలేదు. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి మేము పోటీ చేస్తాను అనంటే వాడిని జీబెక్కిచ్చి బలవంతంగా తీసుకెళ్ళి కొన్ని దగ్గరలో అయితే కందలపాడు గ్రామంలో నవ్వు వచ్చింది నాకు, కూర్చోబెట్టారంట, నామినేషన్ కోసం వచ్చామంటే కూర్చోమన్నారంట, కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాయంట, ఏమి ఇక్కడ కూర్చున్నారని, నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పాండి అని చెప్పి వాళ్ళని బయటికి తరిమేశాడు. అంటే ఎంత విడ్డూరమైనటువంటి పనులు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు, కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు, మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాలలాగా ఉంటాయి. వీటిని ఎవ్వరూ విడిచిపెట్టాం. కాబట్టి మీరు ఈరోజు దౌర్జన్యం చేశాం, దబాయించాం, ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర సంకలు గుద్దుకున్నామంటే మీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4 సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి తప్పులకు సస్పెన్షనే వస్తుందో, లేదా రిమూవ్ ఫ్రమ్ సర్వీసే వస్తుందో, లేదా తీవ్రతను పెట్టి జైళ్ళకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. కాబట్టి అటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి విధంగా మీ ప్రవర్తనలు ఉన్నాయి. ఇది మంచిది కాదు అనేటువంటిది అధికారులు గ్రహిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.